హాయ్ అండి. అంతా బాగున్నారా? ఈ బ్రకోలీని మీరెలా తయారు చేస్తారో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా తయారు చేసుకున్నాను. చూద్దాం రండి ఒకసారి ఎలా తయారు చేశానో. ఈ బ్రకోలీ క్యాలీఫ్లవర్ జాతి. క్యాలీఫ్లవర్ పచ్చిది తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది హాఫ్ బాయిల్ అయితే కానీ నోట్లో కూడా పెట్టుకోలేము. కొద్దిగా పసర వాసనగా ఉంటుంది. ముందుగా ఒక పాన్ పెట్టుకుని దానిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. దీనిలోకి టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చేర్చుకోవాలి కూరలోకి. దీన్ని ఈ ఆయిల్లో కొద్దిగా తాలింపు పెట్టుకుందాం. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ కూడా చాలా టేస్టీగా కూడా కుదిరింది. ఉత్తదే తినాలనిపించేంత టేస్ట్గా అనిపించింది. తాలింపు కాను మినప్పప్పు, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అవన్నీ సమంగా ఏగనిద్దాం. తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలు వేసుకుందాం. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం దానిలోనే టమాటా కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రకోలీ పీసెస్ని వాటర్లో బాగా శుభ్రంగా చేసుకుని తర్వాత దీనిలో కలిపేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు చుండలా మగ్గిపోవడానికి కొద్దిసేపు మూత పెడితే హాఫ్ బాయిల్ అయిపోతాయి. తర్వాత ఈ బ్రకోలీ పీసెస్ని వాటర్లో నుంచి తీసి మనం కొద్దిసేపు వాటర్లో ఉంచితే బాగుంటుంది. తీసి మనం ఈ హాఫ్ బాయిల్ అయిన టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి దానిలో కలిపేసేసి ఇలా మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని, ఇలాంటి కూరల్లో మాత్రం గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు గమనించారో లేదో కానీ ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనిద్దాం. బాగా మగ్గిపోయిందండి. దీనిలో మనం కారం, నేను మసాలాలంటూ ఏమీ వేయలేదండి. ఉప్పు, కారం అవి తప్ప. అసలు ఎంత టేస్ట్గా ఉందంటే కర్రీ అంత టేస్ట్గా ఉంది. ఈ చపాతీలకు కూడా బాగుంటుందని నాకు అనిపించింది. రైస్లోకి, చపాతీలోకి 2 in 1గా పనికొస్తుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.